హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో తెలంగాణలో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి మనకి పీజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. సో అదేంటి అనేది ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో దిస్ ఈజ్ ద నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పీజీ మెడికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా MQ1, MQ2 అండ్ MQ3. ఓకే, సో MQ1 అని అంటే మీకు తెలుసు బి కేటగిరీ అని అంటారు, మేనేజ్మెంట్ కోటా అని అంటారు. తర్వాత MQ2 అని అంటే ఎన్ఆర్ఐ కోటా, MQ3 అని అంటే మనకి ఇన్స్టిట్యూషనల్ కోటా. ఇవన్నీ కూడా మీకు తెలుసు. సో వీటన్నిటికీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే ఇంతకుముందు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, బట్ మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారనమాట. ఇప్పటివరకు అయితే ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో సో వాళ్ళందరికీ మళ్ళీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి రీసెంట్గా వచ్చిన ఒక జీవో ఏదైతే ఉందో దాంట్లో ఈ బి కేటగిరీ అంటే MQ1లో ఇక్కడ చూడండి, MQ1లో ఉన్నటువంటి సీట్లలో 15% సీట్స్ మాత్రమే అన్రిజర్వ్డ్లో అంటే ఓపెన్ టు ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి. సో రిమైనింగ్ 85% ఏవైతే ఉంటాయో ఇవి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కే అంటే తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. సో రీసెంట్గా ఈ జీవో తీసుకొచ్చారు కాబట్టి ఈ విధంగా మనకి ఇప్పుడు రీఓపెన్ చేయడానికి ఇది కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చు. సో మనకి ఇక ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆల్రెడీ మనకి ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ చేశారనమాట. అంటే 12వ తారీఖు 12th November మార్నింగ్ 6 AM నుంచి 13th November ఈవినింగ్ 5 o'clock వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ టైంలో మీరు కావాలంటే ఈరోజు లేదంటే రేపు ఈవినింగ్ వరకు ఎప్పుడైనా సరే ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. ఇప్పటి వరకు చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే, ఇకపోతే మనకి కట్ ఆఫ్ స్కోర్స్ అంటే మీకు ఎంత ఉండాలి, నీట్ పీజీ 2025లో మీ స్కోర్ ఎంత ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారనేది ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో జనరల్ ఆర్ ఈడబ్ల్యూఎస్ అయితే 50th percentile ఉండాలి, అంటే 276 మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట మినిమం. అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఇక జనరల్లో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 45 percentile ఉంటే సరిపోతుంది, అంటే 255 మార్క్స్ వస్తే సరిపోతుంది. అదేవిధంగా SC, ST, OBC ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడి ఆఫ్ SC, ST, OBC వీళ్ళకి 40th percentile వస్తే సరిపోతుంది, అంటే 235 అండ్ ఎబో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో మీకు రిజిస్ట్రేషన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నంబర్స్ ఇవ్వడం జరిగింది, ఈ నంబర్స్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇకపోతే దీనికి సంబంధించినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ జీవో కూడా ఇక్కడ అటాచ్ చేయడం జరిగిందనమాట. మీరు కావాలనంటే నేను ఈ డాక్యుమెంట్ మీకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కూడా దీన్నంతా గో త్రూ అవ్వచ్చు. సో ఇకపోతే మనకి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, ఓకే, మేనేజ్మెంట్ కోటాలో అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలో మీకు ఏదైనా సీట్ కావాలన్నా కూడా మీరు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కింద నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీ రిక్వైర్మెంట్ మీ డీటెయిల్స్ వాట్సాప్ చేసినట్లయితే మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ ఆఫీస్కి మా ఆఫీస్కి రావాలనంటే కూడా మీరు ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అడ్రస్ మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాను. సో ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అనమాట. ఇంకా దీనికి సంబంధించి అసలు ఎంత ర్యాంక్ వరకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఏంటి అనేది మనొక వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో డేట్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 12th November మార్నింగ్ 6 AM నుంచి 13th November ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్కి టైం అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పటి వరకు మీరు ఈ లోపల రిజిస్టర్ చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.